Hello friends, I am Dr. P.S. Wali. I am a nephrologist based at Hyderabad. ఈ వీడియోలో ఒక కొత్త కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరిలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ అవసరమవుతుంది, ఎలాంటి కిడ్నీ పేషెంట్స్లో డైరెక్ట్గా సిటీ స్కాన్ చేయించుకోవాల్సి వస్తుంది. అల్ట్రాసౌండ్కి సిటీ స్కాన్కి మధ్య చాలా తేడా ఉంటుంది. రెండు కూడా టూ డిఫరెంట్ టెక్నాలజీస్. అల్ట్రాసౌండ్ స్కాన్ చాలా ఈజీగా అవైలబుల్ వచ్చే ఒక టెక్నిక్. ఈ అల్ట్రాసౌండ్లో ఎలాంటి రేడియేషన్ ఉండదు. వితౌట్ రేడియేషన్ చాలా సింపుల్ వేలో అల్ట్రాసౌండ్ చేయించుకోవచ్చు. వేరాస్ సిటీ స్కాన్ రేడియేషన్ మీద డిపెండ్ అయ్యే టెస్ట్. అలాగని చెప్పి సిటీ స్కాన్లో ఈ మధ్య కాలంలో టూ మచ్ రేడియేషన్ ఉండదు, కానీ ఇట్స్ సేఫ్ లెవెల్ ఆఫ్ వెరీ మైన్యూట్ రేడియేషన్ ఉంటుంది. కానీ బట్ సిటీ స్కాన్లో ఎంతో కొంత రేడియేషన్ ఎక్స్పోజర్ అయితే ఉంటుంది. మరి ఎలాంటి సన్నివేశాల్లో అల్ట్రాసౌండ్ ఉపయోగపడుతుంది, ఎలాంటి సన్నివేశాల్లో సిటీ స్కాన్ ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. అల్ట్రాసౌండ్ ఒక ఫండమెంటల్ టెస్ట్. ప్రతి ఒక్క కిడ్నీ పేషెంట్స్ కూడా చాలా వరకు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయిస్తూ ఉంటాం. మరి అల్ట్రాసౌండ్లో ఏం తెలుస్తుంది? ఈ అల్ట్రాసౌండ్లో అసలు వ్యక్తికి ఒక కిడ్నీ ఉందా, రెండు కిడ్నీ ఉన్నాయా తెలుసుకోవచ్చు. రెండు, ఈ అల్ట్రాసౌండ్ ద్వారా కిడ్నీ యొక్క సైజెస్, కిడ్నీ నార్మల్ సైజెస్ ఉన్నాయా, లేక కిడ్నీస్ చిన్నగా అయిపోతున్నాయా, లేక ఒక కిడ్నీ చిన్నగుండి ఇంకో కిడ్నీ పెద్దగా ఉండడం, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అని. మూడోది, అల్ట్రాసౌండ్ ద్వారా ఆల్మోస్ట్ 90% రీజనబుల్ సైజ్ కిడ్నీ స్టోన్స్ని మనం గుర్తుపట్టచ్చు. ఈ కిడ్నీ స్టోన్స్ యొక్క సైజ్ ఎంత, ఈ స్టోన్స్ కిడ్నీ యొక్క మాంసంలో ఉన్నాయా, లేక కిడ్నీ యొక్క గొట్టంలో ఇరుక్కున్నాయా, అది కూడా చాలా వరకు తెలుసుకోవచ్చు. దాంతోపాటు కిడ్నీ మీదున్న సిస్ట్లు కనుక్కోవాలన్నా కూడా అల్ట్రాసౌండ్ గొప్ప టెస్ట్. దాంతోపాటు కిడ్నీ మీదున్న వాపు కావచ్చు, కిడ్నీ మీదున్న ట్యూమర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక రీజనబుల్ లెవెల్ వరకు అల్ట్రాసౌండ్ ఉపయోగపడుతుంది. మరి అల్ట్రాసౌండ్లో ఇంత ఇన్ఫర్మేషన్ వస్తున్నప్పుడు ఎందుకు సిటీ స్కాన్ కొన్ని సన్నివేశాలు అవసరం అవుతుంది? ఎందుకోసమంటే అల్ట్రాసౌండ్లో ఇచ్చే రెజల్యూషన్ కంటే సిటీ స్కాన్లో వచ్చే రెజల్యూషన్, ఆ జూమ్ పవర్ ఆల్మోస్ట్ 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంటే అల్ట్రాసౌండ్ కొన్ని విషయాలు మిస్ అయినా సిటీ స్కాన్ దాన్ని గుర్తుపట్టచ్చు. అందుకే కొద్ది మందిలో మాత్రం అల్ట్రాసౌండ్తో పాటు సిటీ స్కాన్ కూడా చేయిస్తూ ఉంటాం. మరి ఈ కిడ్నీకి చేసే సిటీ స్కాన్ పేరేంటి? ఆ సిటీ స్కాన్ కిడ్నీకి ఎప్పుడైతే చేస్తామో దాని పేరు సిటీకేయుబి, అంటే సిటీ స్కాన్ ఆఫ్ కిడ్నీ యూరెటర్ బ్లాడర్. అంటే ఈ సిటీకేయుబి ద్వారా మనకు కిడ్నీ ఎలా ఉన్నాయి, కిడ్నీ యొక్క గొట్టాలు ఎలా ఉన్నాయి, బ్లాడర్ ఎలా ఉందో ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. ఎలాంటి క్లినికల్ సిచ్యువేషన్స్లో సిటీ స్కాన్ ఉపయోగపడతాం? నెంబర్ 1, అల్ట్రాసౌండ్లో స్టోన్స్ ఉన్నాయి, బట్ స్టోన్స్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ అల్ట్రాసౌండ్ గుర్తుపట్టుకోకుండా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అల్ట్రాసౌండ్ కిడ్నీలో ఉన్న స్టోన్స్ని గుర్తుపడుతుంది. ఒక లెవెల్ దాకా కిడ్నీ యొక్క స్టోన్స్ ఏమైనా గొట్టంలో ఉన్నాయో గొట్టంలో ఇరుక్కునే గుర్తుపడుతుంది. కానీ ఒక 20% స్టోన్స్ని అల్ట్రాసౌండ్ గుర్తుపట్టలేదు. ఎందుకోసమంటే పొట్టలో గ్యాస్ ఎక్కువ ఉన్నా, లేక మరేదైనా టెక్నికల్ ఇండికేషన్ ఉన్నా, లేక ఒబెసిటీ ఉన్నా, లేక లోయర్ పార్ట్ ఆఫ్ యూరిటర్లో కిడ్నీ స్టోన్స్ ఉన్నా అల్ట్రాసౌండ్ గుర్తుపట్టలేదు. అందుకే స్ట్రాంగ్ ఇండికేషన్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ ఉండి పేషెంట్ విపరీతంగా పెయిన్తో బాధపడుతున్నారు, కానీ అల్ట్రాసౌండ్ నార్మల్గా ఉంది, సిటీ స్కాన్ చేయిస్తాం. ఎందుకంటే ఆ చిన్న చిన్న కిడ్నీ స్టోన్స్ ఏవైతే కిడ్నీ యొక్క గొట్టంలో ఇరుక్కుంటాయో అవి అల్ట్రాసౌండ్ పసిగట్టలేదు. నెంబర్ 2, ఒక వ్యక్తికి కిడ్నీ స్టోన్ ఉంది, సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది. స్టోన్ సర్జరీ చేసే ముందు కంపల్సరీగా సిటీ స్కాన్ చేయిస్తారు. ఎందుకోసమంటే సిటీ స్కాన్ చేయించడం వల్ల మనకి అల్ట్రాసౌండ్లో కంటే కూడా 1000 రెట్లు ఇన్ఫర్మేషన్ సిటీ స్కాన్లో తెలుస్తుంది. కిడ్నీ యొక్క స్టోన్ ఎక్కడుంది, దాని డైమెన్షన్స్ ఎలా ఉన్నాయి, దాని 3 డైమెన్షనల్ సైజెస్ ఎలా ఉన్నాయి, ఒక స్టోన్ ఉందా, ఇంకా ఏమైనా దాని శాటిలైట్ స్టోన్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా సర్జరీ కంటే ముందు సర్జన్కి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాల్సి వస్తుంది. అందుకే అల్ట్రాసౌండ్లో స్టోన్స్ ఉన్నప్పుడు కూడా సర్జరీ చేసే ముందు కంపల్సరీ సిటీ స్కాన్ చేయిస్తాం. బికాస్ సిటీ స్కాన్లో ఎంతో ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీనివల్ల పేషెంట్ యొక్క సేఫ్టీ కూడా పెరుగుతుంది. సర్జన్ కూడా సర్జరీ చేసేటప్పుడు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో నావిగేషన్ బాగానే ఉంటుంది. సిటీ స్కాన్ యొక్క సెకండ్ ఇండికేషన్ కొన్ని రకాల కిడ్నీ సిస్ట్. అన్ని రకాల కిడ్నీ సిస్ట్లకి సిటీ స్కాన్ అవసరం లేదు, కానీ కొన్ని రకాల కిడ్నీ సిస్ట్ అంటే కొన్ని సిస్ట్ సస్పిషియస్గా ఉంటాయి. ఆ సిస్ట్ క్యాన్సర్ సిస్టా, క్యాన్సర్ సిస్ట్ కాదా, ఒక సిస్ట్ ఉందా, మల్టిపుల్ సిస్ట్ ఉన్నాయా, ఇలాంటి సస్పిషియస్ సిస్ట్ ఉన్నప్పుడు మాత్రమే సిటీ స్కాన్ చేయిస్తారు. 3, కిడ్నీ యొక్క ట్యూమర్స్. అల్ట్రాసౌండ్లో కిడ్నీ మీద ఒక గడ్డ కనిపించింది, 100% ఇలాంటి పేషెంట్స్లో సిటీ స్కాన్ కేబీ చేయిస్తారు. ఎందుకంటే ఈ కిడ్నీ గడ్డ మామూలు గడ్డనా లేక క్యాన్సర్ గడ్డనా, ఇవన్నీ తెలుసుకోవాలంటే సిటీ కేబీ అవసరం. సో ఫ్రెండ్స్, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ రెండు కూడా కిడ్నీ స్కానింగ్ టెస్ట్లే, రెండు కూడా పెయిన్లెస్గా జరిగే స్కానింగ్ టెస్ట్లే, రెండు కూడా చాలా తక్కువ టైంలోనే కంప్లీట్ చేయొచ్చు. అలాగని చెప్పి అందరికీ సిటీ స్కాన్ అవసరం లేదు.
90% మందికి అల్ట్రాసౌండ్ సరిపోతుంది. ఒక 10-20% మందికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ వల్ల కావచ్చు, లేక ఇంకేదైనా అడిషనల్ క్లారిటీ కోసం కావచ్చు, లేక ఏదైనా సర్జికల్ ప్రొసీజర్ ప్లాన్ చేసినప్పుడు మాత్రమే సిటీ స్కాన్ కేఈబీ అడుగుతూ ఉంటాం. సిటీ స్కాన్ కేఈబీ 2 రకాలు, ఒకటి ప్లెయిన్, ఇంకోటి కాంట్రాస్ట్. ప్లెయిన్ అంటే ఎలాంటి ఇంజెక్షన్ లేకుండా జస్ట్ చేసే సిటీ స్కాన్ కేఈబీ. అలా కాకుండా సిటీ స్కాన్ చేసేటప్పుడు బ్లడ్లోకి ఏదైనా ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తే దాన్ని కాంట్రాస్ట్ సిటీ కేఈబీ అని అంటారు. కొన్ని సందర్భాల్లో ప్లెయిన్ సిటీ స్కాన్ చేయిస్తాం, కొన్ని సందర్భాల్లో మాత్రం ఇంజెక్షన్ ఇచ్చి చేసే కాంట్రాస్ట్ సిటీ కేఈబీ చేయిస్తాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అల్ట్రాసౌండ్ ఎప్పుడు చేయిస్తారు, సిటీ స్కాన్ ఎప్పుడు చేయిస్తారో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వీలైనంత వరకు నేను రిప్లై ఇచ్చే అవకాశం చేస్తాను. థ్యాంక్ యూ.